వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్, ఏదైతే మెట్రో ఛార్జెస్ 20% పెంచారో, సామాన్యుని నడ్డు విరిచేలా పెంచారో, సో దాని తర్వాత 10% రాయితీ ఇస్తానంటూ తగ్గించారు. సో అక్కడితోటే సమస్య మొదలైంది. ఏదైతే 10% ఇచ్చారో అక్కడితో చిల్లర సమస్య ఏర్పడింది. అంటే మెట్రో ఛార్జెస్లో పెంపులో కారణంగా ఒకప్పుడు 15 రూపాయలు, 25, 35 ఇలా ఉండే ఛార్జెస్ ఇప్పుడు 11, 17, 37, 69 రూపాయలు ఇలాంటి రేట్కి చేంజ్ అయినాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సామాన్యుడు వెళ్ళి ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వారికి సర్టెన్ అమౌంట్ పే చేస్తారు, పే చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎవరైతే క్యాష్ ఇచ్చి టికెట్ తీసుకుంటారో వారికి మాత్రం ఈ చిల్లర అందడం లేదు. వారు అయితే చిల్లర తీసుకురమ్మంటారు, లేకపోతే ఇచ్చిన అమౌంట్లో ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతూ ఉంది, తర్వాత తీసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, చిల్లర కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. లేదు మెట్రో ఛార్జ్ టికెట్ తీసుకుంటాం, కార్డ్ రీఛార్జ్ చేసుకుంటాం అనే వాళ్ళు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఎదురవుతూ ఉన్నాయి. రీఛార్జ్ చేసుకున్న అందులో అమౌంట్ యాడ్ అవ్వకపోవడం, ఇలాంటి టెక్నికల్ ఇష్యూలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్తో ఎదురైతున్న ఒక పర్సన్ ఉన్నారు, అంతతో మాట్లాడి తెలుసుకుందాం, అతనికి ఎలాంటి సమస్య ఎదురైంది అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఎలాంటి సమస్య ఎదురైంది మీకు? ఆ రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఆ కార్డు ఇష్యూ ఏమైంది? నేను ఈ నెల 5వ తేదీన 1000 రూపీస్ రీఛార్జ్ చేశానండి టీ సవారీలో. కానీ ఆ అమౌంట్ దాంతో రిఫ్లెక్ట్ కావడం లేదు. బ్యాంకు నుంచేమో 1000 రూపీస్ కట్ అయింది, కానీ దీంతోనేమో కార్డులోనేమో అమౌంట్ రాలేదు. దానివల్ల నేను మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సింది. రోజు వచ్చి అడుగుతున్నాను కస్టమర్ కేర్లో, ఎవరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. సో అధికారులు ఏమంటున్నారు? మీరు అడిగినప్పుడు నా అకౌంట్లో డబ్బులు పడలేదు, నా కార్డులో లేనప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 20 డేస్ వెయిట్ చేయాలి, 20 డేస్ తర్వాత మీకు అమౌంట్ రీఫండ్ అవుతుంది అంటున్నారు. సుమారుగా ఎంత రీఛార్జ్ చేశారు అందులో కార్డులో? 1000 రూపీస్. 1000 రూపీస్. సో ఏ ప్లాట్ఫామ్, అంటే ఫోన్పే ద్వారా చేశారు, దేంతో చేశారు? టీ సవారీ క్రెడిట్ కార్డు, టీ సవారీ యాప్ ద్వారా రీఛార్జ్ చేశాను. సో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో అధికారులు వాళ్ళు అడిగినప్పుడు వారేం సమాధానం ఇస్తూ ఉన్నారు మీకు? ఎవరు కరెక్ట్ సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు నేను అడిగితే చూద్దాం, ఇంకొక కస్టమర్ కేర్కి వెళ్ళమంటారు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు తప్ప ఎవరు కరెక్ట్ సమాధానం చెప్పడం లేదు. ఏమంటే యాప్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఛార్జీలు పెంచిన తర్వాత యాప్లో టీ సవారీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు టీ సవారీలో చేసుకోకండి, డైరెక్ట్ వచ్చి కౌంటర్లో చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదే కాకుండా 10% టికెట్ల రేట్లు అయితే పెంచి ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ చిల్లర సమస్య కూడా ఎదురవుతూ ఉంది. ఇలాంటి క్యాష్ ఇచ్చి మీరు టికెట్ కొనుక్కుంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా కదిలిగాయా మీకు? క్యాష్ ఇచ్చి అంటే క్యాష్తో చేయలేదు మ్యాక్సిమం, ఎందుకంటే ఇప్పుడు ఫోన్పేలో అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా చేస్తున్నాం. సో ప్రస్తుతానికి మీదైతే అమౌంట్ అందులో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఫైనల్గా వారు ఎలాంటి డిసిషన్ చెప్పారు, ఏం చేయమన్నారు, దాని సొల్యూషన్ ఏమని చెప్పారు? దాని సొల్యూషన్ ఎవరు చెప్పడం లేదు. ఎవరు కూడా ఏంటంటే కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. కంప్లైంట్ ఎవరు తీసుకుంటారంటే ఎవరో చెప్తున్నారు అంతే. ఫోన్ కూడా చేశాను కస్టమర్ కేర్కి. కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే 20 డేస్ వెయిట్ చేయండి, అప్పుడు ఒకవేళ రిఫ్లెక్ట్ అయితే అవ్వచ్చు, లేదంటే మేము ఏదన్నా చూద్దాం అంటున్నారు. సరే, ఇది 5th నేను 1000 రూపీస్ రీఛార్జ్ చేశాను. ఇప్పటి వరకు కార్డులోకి ఇది కాదు. ఎప్పుడు వేసారు? 5వ తేదీ. జర్నీ చేశారా? జర్నీ అంటే ఇంకా కావడం లేదు. నేను మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ జర్నీలు చేస్తున్నాను, రోజు చేస్తాను నేను. కంప్లైంట్ చేశారా? చేశాను. ఎవరికి చేయాలి? రోజు చేస్తున్నాను, వచ్చి ఎవరు పలకడం లేదు. నాకు బ్యాంక్లోనేమో కట్ అయిపోయింది. టీ సవారీ చేశారా? ఫోన్పేనా? టీ సవారీ 60 రూపీస్ రీడింగ్ పాయింట్స్ అని చెప్పేసి 940 రూపీస్ కట్ అయింది. ఈరోజు 300 చేశారా? 300 చేశారా ఈరోజు? ఈరోజు నేను 5వ తేదీ రోజు వచ్చి అడుగుతున్నాను, ఒక్కొక్క రోజు లేట్ అవుతుందని చెప్తున్నారు, కానీ కావడం లేదు. మరి కాల్ చేశారా? చేశాను. ఏమన్నారు వాళ్ళు? ఏం చెప్పడం లేదు, అవుతుందండి ఒక్కోసారి లేట్ అవుతుంది అంటున్నారు. ఇష్యూస్ ఉన్నాయి, టీ సవారీలో పేమెంట్స్ అవ్వట్లేదు. మరి అలాంటప్పుడు యాప్ టీ సవారీలో ప్రాబ్లం ఉందన్నప్పుడు మీరు అనౌన్స్మెంట్ చేయడం ఎందుకు? టీ సవారీలో చేసుకోండి అని కస్టమర్ కేర్ని అడగాలండి. ఇప్పుడు ఎవరినైనా డబ్బులు ఇచ్చి మనం ముసలి ఎవరైనా రీఛార్జ్ చేసి పంపాను అనుకో, వాళ్ళకి ఇక్కడ పని చేయకపోతే వాళ్ళు ఏం చేయాలి? కస్టమర్ కేర్ని అడగాలి, కంప్లైంట్ చేయాలి. అడిగాను, వాళ్ళ కంప్లైంట్ చేశాను, చేసి కూడా 5-6 రోజులు అవుతుంది. ఇప్పటికీ అమౌంట్ రావడం లేదు, ఇది లేదు. ఆ అమౌంట్ ఏమైపోయినట్టు బ్యాంక్ నుంచి కట్ అయింది. ఇప్పుడు నాకేంటి? 10 రూపాయలు 20 రూపాయలు కాదు కదా, 1000 రూపీస్ కదా. ఇంకోటి చేస్తున్నా. అటువైపు మా సూపర్వైజర్ ఉంటాడు, చెప్పండి, మేనేజర్ ఉంటాడు, ఈ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మొదలు పెడతారు. ఏంటండి ఇది ప్రాబ్లము? అక్క మీ దాంతో మీ టీ సవారీలోనే కదా నేను చేసింది, వేరేది కాదు కదా. వేరేది చేసింటే మీరు అనొచ్చు, వేరే యాప్లో ఏది ఫోన్పేలోనో దాంతో చేసింటే ప్రాబ్లం అనొచ్చు. నేను చేసిన టీ సవారీలో చేస్తే మీరేమో అనౌన్స్మెంట్ ఏమో టీ సవారీలో చేయండి అని అంటున్నారు. ఏం చేయలేము సార్.
ఏం చేయలేరా? కంప్లైంట్ చేయడమే దానికి, ఇంకా కంప్లైంట్స్లోనే రిఫరెన్స్ రావాలి దానికి ఆన్సర్. అమౌంట్ రాకపోతే కంప్లైంట్ చేయండి సార్ అంటున్నాను. అక్కడ పోయి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు మెయిల్ పెడతారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కడ? అటువైపు ఉంటుంది కస్టమర్ కేర్. సో ఇది సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే క్యాష్ ఇచ్చి టికెట్ తీసుకుంటారో వారికైతేనేమో చిల్లర కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ 3 రూపాయలు 4 రూపాయలు వాళ్ళే ఎగురుతూ ఉన్నారు. ఆన్లైన్లో కార్డ్ రీఛార్జ్ చేసుకుంటేనేమో అందులో అమౌంట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారు ఏమంటారో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 20% ఉన్న టికెట్లు ఇప్పుడు 10% వచ్చినాయి. అయినా ఇప్పుడు ఏదైతే చిల్లర కష్టాలు వచ్చినాయి అంటే 15 రూపాయలు అనేది 11 రూపాయలు 17 రూపాయలు అట్లా మారింది. సో మీరు ఒకవేళ వాళ్ళ టికెట్ మార్చుకున్నా కూడా అది స్ట్రక్ అవుతా ఉన్నాయి, ఒక్కోసారి కార్డ్ రీఛార్జ్ చేసుకున్నాయి, ఇలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో పెరిగిన ఈ ఛార్జెస్ కానీ ఎలా ప్రభావం చూపించబోతున్నాయి మీరు? ఇదైతే మాకైతే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళము అండ్ అమౌంట్ కూడా పెరిగింది. ఇది కూడా కొంచెం మాకు ఇబ్బంది. ఎందుకంటే రెగ్యులర్గా ట్రావెల్ చేసేవాళ్ళం. మనం ఏమంటే కార్డ్ యూజ్ చేసినా కానీ సేమ్ అమౌంటే కట్ అవుతుంది. అండ్ వాలెట్లో వేసుకున్న యాక్చువల్లీ ఏంటంటే మనీ ఇచ్చి టికెట్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ చేంజ్ ఇవ్వట్లేదు, ప్లస్ మా మొబైల్లో ఒక్కొక్కసారి అవ్వట్లేదు సర్వర్ డౌన్ వల్ల. ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు చేంజ్ ఇవ్వట్లేదు, మా దగ్గర కూడా టైంకి చేంజ్ ఉండదు. ఆ టైంలో కూడా టికెట్ తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు బాగా. సో మీరు క్యాష్ ఇచ్చి టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర దొరకట్లేదు అంటున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఎలా అంటున్నారు? అంటే చేంజ్ తీసుకొచ్చి ఇస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని తెచ్చి ఇమ్మంటున్నారా, లేకపోతే కట్ చేసుకుంటున్నారా అమౌంట్? సమ్టైమ్స్ మేమే వద్దు ఇవ్వకున్నా పర్లేదు టికెట్ ఇవ్వండి అని తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేంజ్ ఇవ్వట్లేదు. చేంజ్ తెచ్చి ఇవ్వండి లేదా ఆన్లైన్లో చేసుకోండి అని డైరెక్ట్ చెప్తున్నారు. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే చేంజ్ వదిలేసుకోవాలి, మరి టికెట్ అయితే ఇవ్వండి చేంజ్ ఇవ్వకున్నా పర్లేదు అని తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఛార్జీలు రోజువారీ బాడనికి పడుతూ ఉంటుంది, మీకు వచ్చే అమౌంట్ పడుతూ ఉంటుంది. ఎలాంటి బర్డెన్ పడుతూ ఉంది మీకు? అమౌంట్ అయితే పెరిగింది కదండి. డైలీ ట్రావెల్ చేస్తుంటే మంత్లీ బాగానే బర్డెన్ అవుతుంది. మేమంటే మిడిల్ క్లాస్ కదా, మిడిల్ క్లాస్కి అయితే చాలా ఎఫెక్టబుల్ ఇది. అండ్ ట్రైన్స్ కూడా కొంచెం పెంచితే బెటర్ అనిపిస్తుంది. టైమింగ్స్లో మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ట్రైన్ టైమింగ్స్ వల్ల? అంటే కొంచెం లేట్ అవ్వడం వల్ల పబ్లిక్ కూడా చాలా, అంటే నార్మల్ టైంలో ఆఫ్టర్నూన్ టైం కానీ లేట్ నైట్స్ కానీ తక్కువ ఓకే, బట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జాబ్ టైమింగ్స్ అండ్ ఈవినింగ్ టైమింగ్లో చాలా హెవీ ఉంటుంది కదా పబ్లిక్. ఆ టైంలో ట్రైన్స్ కొంచెం ఎక్కువ పెడితే బెటర్ అనిపిస్తుంది. టైమింగ్స్ కొంచెం 3-5 మినిట్స్ ఒకసారి వస్తుంది, 3 మినిట్స్ అలా అడ్జస్ట్ చేసి కొంచెం ట్రైన్ ఎక్కువ నడిపితే కూడా బెటర్ అవుతుంది పబ్లిక్కి. సో పెరిగిన మెట్రో ఛార్జీలో మీకు ఎలా ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? అండ్ మీరు పేపర్ టికెట్ తీసుకున్నారు, సో చిల్లర విషయంలో ఎలాంటి వాగ్వాదం జరిగిందా, లేకపోతే మామూలుగానే చేశారు? వాగ్వాదం ఏం జరగలేదు. చేంజ్ విషయాలు 2 రూపీస్ బ్యాక్ అడిగితే ఇచ్చేసాను. 100 రూపీస్కు 53 రూపీస్ టికెట్ ఇచ్చాడు. 5 రూపీస్ ఇవ్వమంటే 2 రూపీస్ ఇవ్వమంటే 5 ఇచ్చాను, 53 రిటర్న్ ఇచ్చేసాడు. సో ఈ పెరిగిన ఛార్జీలు 20% పెంచారు, ఇప్పుడు మళ్ళీ 10% చేశారు. ఈ పెరిగిన ఛార్జీలు మీ ఆర్థిక భారం మీద పడే అవకాశం ఉందా, లేకపోతే సాధారణంగానే ఉంటుందంటారా? అంటే పెరిగే ఛార్జీలు 10% పెంచారు. ఓకే, ఇట్స్ ఓకే, అంత భారమేం కాదు. కానీ వాళ్ళకి నష్టం వస్తుంది కదా, గవర్నమెంట్కు ఎల్ఎన్టీకి నష్టం వస్తుంది కాబట్టి 10% పెంచారు. రైట్ బ్రదర్, మిమ్మల్ని చాలాసేపు చూస్తూ ఉన్నాను, టికెట్ దగ్గర చేంజ్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. టికెట్ దగ్గర ఏమంటున్నారు అధికారులు? ఎలాంటి ఇష్యూ వచ్చింది మీకు అక్కడ? లేదండి, చేంజ్ తీసుకురమ్మంటుర్రు. చేంజ్ తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తామండి? ఇప్పుడు చేంజ్ ఏమో మొత్తం కింద కూడా దొరకట్లేదు, మెట్రో స్టేషన్లో కూడా దొరకకపోతే ఎట్లా? ఇప్పుడు మాకేమో అవతల పనులు ఉంటాయి, మేము ఏదో పని చేసుకునేటోళ్ళం, ఆడికి పోవాలంటే ఇప్పుడు లేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ 1 అవర్ నుండి మేము వెయిట్ చేస్తున్నా, ఎవరు పట్టించుకునే ఇదే లేదు. ఇక్కడ ఏంటంటే మెట్రో అని పేర్కొన్నది కానీ పట్టించుకునే ఆఫీసర్ లేడు, పట్టించుకునే ఇదే లేదు. ఇక్కడ పబ్లిక్ ఎంత ఇబ్బంది అవుతుంది అనేది గమనించట్లేదు. ఇది ఒకటి మీరు గమనించి, మీరు పై అధికారులు ఎవరున్నారో వాళ్ళు గమనించి పబ్లిక్ వీలైన ఇదిగా సహకరిస్తే మంచిగా ఉంటుంది. చేంజ్ కానీ ఏదైనా కానీ అరేంజ్ చేస్తే బాగుంటుంది. సుమారుగా ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అధికారులు? కంపల్సరీ చిల్లర తెస్తేనే ఇస్తా అంటున్నారా, లేకపోతే అరేంజ్ చేస్తుంటారు? అవునండి, చిల్లర తెస్తేనే ఇస్తా అంటారు. 1 రూపీ చేంజ్ లేకపోతే 1 రూపీ తీసుకురాపో అంటుండ్రు. 1 రూపీ ఎక్కడి నుండి తేవాలండి? ఇప్పుడు నేను 5 రూపీస్ ఇస్తా అంటే 5 రూపీస్ నడవదు, 1 రూపీ తీసుకురా అంటారు. 5 రూపీస్ కోసం నేను చేంజ్ దానికి ఎడిపోవాలి చెప్పండి? 5 రూపీస్ చేంజ్ కూడా లేకపోతే ఎట్లా అండి? 1 రూపీ కాయిన్ తీసుకురా అంటారు. 5 రూపీస్ కాయిన్ ఇస్తే 1 రూపీ కాయిన్ ఆయనకు 10 రూపాయలు కావాలి, రూపాయి కావాలంటే ఎక్కడ తీస్తాం? ఇప్పుడు గవర్నమెంట్ ఏమో 500, 200 నోట్లు ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం మేము పోతున్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ పెట్టాలి కదండి. పబ్లిక్ ఇబ్బంది పెడితే ఎక్కడ దాకా ఇదండి? పబ్లిక్ ఇబ్బంది పెట్టవద్దు దయచేసి. అధికారులు గమనించాలి, రైల్వే అధికారులు ఎవరైతే ఉన్నారో. పెరిగిన ఛార్జెస్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది?
సో ఆబ్వియస్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటంటే మనం మెట్రో ఎంప్లాయీస్ లెక్క థింక్ చేస్తే బేసిక్గా 11 నుంచి 11:45 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో వాళ్ళకి పే చేయాలంటే వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ చేయాలి. వేరేస్ ట్రావెలర్స్ లెక్క చూసుకుంటే మనకు అఫోర్డ్ చేసేవాళ్ళు ఓకే, బట్ కొంతమంది ఉంటారు డైలీ లైక్ ఇంత అమౌంట్ అని పే చేస్తారు ఒక మంత్లో వాళ్ళ శాలరీ నుంచి. బట్ వేరే ఎప్పుడైతే ఎక్కువైపోతాయో వాళ్ళు ఆబ్వియస్లీ ఇంట్లో కూడా టైట్గా ఉంటుంది. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా బస్సెస్ ప్రిఫర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. అంతే. అంటే బస్ ఛార్జెస్ కూడా ఇప్పుడు పెరిగిపోయినాయి. సో చాలామంది మెట్రో చూస్ చేసుకున్న మూమెంట్లో మెట్రో ఛార్జెస్ కూడా పెరిగిపోయినాయి. సో ఇది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంటారు. ఆబ్వియస్లీ ఆల్రెడీ చూపించింది కదా, ఆల్రెడీ ఇంపాక్ట్ చూపించింది. బట్ ఎక్కువైనా మ్యాక్సిమం దీనికే ప్రిఫర్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పెంచారు, మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నాం, దాంట్లో ఏముందని. పెరిగితే కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా. రీసెంట్గా అందరి ఎంప్లాయీస్, స్టూడెంట్స్, వర్కర్స్, వాళ్ళు హోమ్ మేకర్స్ వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకొని ప్రైజెస్ దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఏదైనా ఫేవర్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది. మనం మెట్రో చూస్ చేసుకుంటే కొంచెం జనాలు ఎక్కువ ఉండరు, కొంచెం కంఫర్ట్గా వెళ్ళొచ్చు, అది జస్ట్ టైం సేవ్ అవుతుందని మనం చూస్ చేసుకుంటున్నాం. సో దీన్ని బట్టి మన బిహాఫ్ అందరి గురించి ఆలోచించి కొంచెం మనకి ఏదైనా అడ్వాంటేజెస్ ఉండేటట్టు చూసుకొని ప్రైజెస్ డిసైడ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. రైట్, చూశారు కదా, ఇది మెట్రోలో ఉన్న సిచ్యువేషన్. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అయితే అలాగే ఉంది. మెట్రో ఛార్జీలు పెంచేశారు. అండ్ పెంచిన 10% ఏదైతే ఉందో ఇప్పుడు అది కూడా మాకు చిల్లర కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. 17 రూపాయలు, 27 రూపాయలు, 11 రూపాయలు ఇలా రూపీస్లో క్యాలిక్యులేట్ చేయడం వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఒకవేళ మేము 30 రూపాయలు ఇస్తే 27 రూపాయలు 3 రూపీస్ చేంజ్ ఇవ్వట్లేదు, లేదా తెచ్చిమంటా ఉన్నారని. లేకపోతే ఆ పీక్ టైంలో ఉంటారు కస్టమర్స్, వెళ్ళేటప్పుడు ఆ పీక్ టైంలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ 3 రూపాయలు కానీ 2 రూపాయలు కానీ వదిలేసుకొని వెళ్తూ ఉన్నారు. సో వారి మాటల్లోనే విన్నాం. ఎందుకంటే చెప్తా ఉన్నారు మాకు 2 రూపాయలు ఇవ్వాలి చేంజ్, కానీ అతను ఇవ్వడం లేదు. కానీ మాకు టికెట్ ఇంపార్టెంట్ కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఏదో బస్ కండక్టర్కి మనం చిల్లర వదిలేసినట్టు ఇక్కడ చిల్లర వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇది హైదరాబాద్ మెట్రో చిల్లర కష్టాలు అండ్ పెరిగిన మెట్రో ఛార్జెస్ గురించి ప్రజల భిన్నాభిప్రాయాలు. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.